ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో మీ ముందుకు వస్తున్నా. సమస్యల పరిష్కారం కోసం నా కార్యాలయంకు మీరు రావడం కాదు, మీ సమస్యల పరిష్కారానికి నేనే నేరుగా డివిజన్లోకి వస్తున్నాను అంటూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రజలకు అభయమిచ్చారు. హన్మకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి డివిజన్లోని ఒక్కొక్క డివిజన్లోనూ క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఉన్నతాధికారులతో కలిసి 31వ డివిజన్లో న్యూ షాయంపేటలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ, అధికారం రాకముందు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లలో పాదయాత్ర చేసినప్పుడు నా దృష్టికి వచ్చిన ఇబ్బందులను, కష్టాలను పరిష్కరించే దిశగా నా పర్యటన ఉంటుందని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వ పాలకుల చేతుల్లో వెనుకబడిన న్యూ షాయంపేటను అభివృద్ధి చేయడం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఎంసీ నుంచి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేయుడిఏ నుంచి, సిడిఎఫ్ నుంచి దాదాపు 2 కోట్ల నిధులను కేటాయించారని ఎమ్మెల్యే నాయని గుర్తు చేశారు. ఈ నిధులతో రోడ్లు, సైడ్ డ్రైనేజ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, సమిష్టి కృషితో అభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా వారం రోజులలో ఇంటి ముందు నిర్మాణాలని స్వచ్ఛందంగా తొలగించాలని ఎమ్మెల్యే కోరారు. సుజిత్ నగర్ వార్డులోని కాలనీలో పరిశీలించిన ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కాలనీవాసులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిళ్ళ రాజు, మాజీ కార్పొరేటర్ శివశంకర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి డివిజన్లలో రోజు ఒక డివిజను పూర్తి స్థాయిలో తిరిగి, గతంలో అధికారం రాకముందుకు పాదయాత్రలో ఏవేవైతే ఇబ్బందులు, కష్టాలను చూసినవి ఉన్నాయో వాటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నేను, మేయర్ గారు, మా ఫ్లో లీడర్ తోట వెంకన్న గారు, మరియు కార్పొరేటర్ రాజు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు సురేందర్ అందరూ కూడా కలిసి మొదట ఇవాళ 31వ డివిజన్ షాయంపేటలో పర్యటిస్తున్నాం. మరి షాయంపేటలో నిజంగా కూడా చాలా వెనుకపడిపోయిన ఈ రోడ్లలో వాటన్నిటిని కూడా ఇమీడియట్ ప్రారంభించి త్వరలో కంప్లీట్ చేసే విధంగా అలాట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము గతంలో చూసిన అనుభవంతో వాటిని కంప్లీట్ చేయడానికి ఏవేవైతే మన వాటి ఎస్టిమేషన్స్ కానివ్వండి, షాయంపేటలో ఉన్న శ్మశాన వాటికది కూడా ఎస్టిమేషన్స్ కానీ ఇవన్నిటిని కూడా ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ వాటిని మంచి చెడు చూస్తున్నాం. అందులో భాగంగానే 31వ డివిజన్కి రావడం జరిగింది. ప్రతిరోజు ఎవరు కూడా అక్కడి వరకు రానవసరం లేకుండా ఆఫీస్కు మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న సమస్యల మీద, కొత్త సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటి మీద తక్షణం స్పందించుకుంటూ వారి సమస్యల పరిష్కారం అక్కడికక్కడే చేయడానికి మేము బయలుదేరడం జరిగింది. అందులో చూడండి, రోడ్డు వెడల్పు అనేది అది ఊరుకు మొత్తం ఊరుకు సంబంధించి దానిని ఇప్పుడు గతంలో పోయి ఉన్నారు, నష్టపోయి ఉన్నారు అని అంటే దాని గురించి ఆలోచన చేసి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. కానీ మోరీల మీదకి వచ్చి మెట్లు కట్టి రోడ్డు తక్కువ గతంలో వెడల్పు చేసినట్టే ఉన్నది, ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి అవి మెట్లు అనేది రోడ్డు దానికి వచ్చే వరకు ఇబ్బంది అవుతుంది. దీన్ని ఇలా సెంట్రల్ లైటింగ్ సిస్టానికి అలాట్ చేద్దాం అనుకుంటున్నాం ఫండ్. కానీ మరి ఎక్కడ చేస్తున్నారు, నది రోడ్డు తక్కువ ఉంటే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడితే బండ్లు రావడానికి పోవడానికి ఇబ్బంది అయితే అది ఊరికే ఇది మంచిది కాదు కదా. దాన్ని ఇవాళ అది రోడ్డు వెడల్పు చేయటం వలన, ఇంకేదో చేయటం వలన మా ఇంటికో లేకపోతే మేయర్ గారి ఇంటికో లేకపోతే కార్పొరేట్కో ఎవరింటికో ఏం రాదు కదా, ఊరి బాగు గురించే కదా. అయినా గతంలో వెడల్పు చేసిండ్రు, సహకరించిండ్రు, సంతోషం. కానీ ఒకటి, షాయంపేట వాసులు అందరూ కూడా సహకరించాలి. రోడ్ల మీద ఏవైతే మెట్లున్నాయో వాటిని దయచేసి ఈ 15వ తారీఖు లోపల, ఇవాళ 12, 3 రోజులలో నిమజ్జనం అయిపోయినాక 20వ తారీఖు పెట్టుకోండి. ఆ మెట్లని తొలగిస్తే సెంట్రల్ లైటింగ్ సిస్టానికి ఇమ్మీడియట్గా టెండర్ కాల్ ఫర్ చేస్తాం. విన్నదా? దాంతో ఏమవుతుంది, మీ ఊరు బాగుపడుతుంది, లైటింగ్ వస్తుంది. ఇంకా సిటీలకు రారా, ఇంకా ఊరు తిరిగానే ఉంచారు గతంలో. దాని సిటీలోకి వచ్చేటట్టు చూసుకోండి.
మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. షాయంపేట కాజీపేట మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. మీ అందరి సహకారం కూడా కావాలని కోరుతున్నా. 20వ తారీఖు వరకు కూడా మెట్లు కూడా తీయకపోతే దయచేసి కార్పొరేషన్ వాళ్ళకు తప్పకుండా ఆ రోడ్ సైడ్ వచ్చిన మెట్లను తొలగించడానికి 20వ తారీఖు తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది.